చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. మన దేశపు పురాణాలలో చాలా కథలు, చాలా విషయాలు చెప్పబడ్డాయి. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ అవి వాస్తవాలు కావు అనే సంగతి నిరూపణ జరుగుతూ ఉంది. ఇప్పుడు దానికి మనం 2 రకాలుగా స్పందించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, సూర్యుడు 7 గుర్రములు పూంచిన ఒక రథము మీద తూర్పు నుండి పడమటికి ప్రయాణిస్తాడు. అతడికి అనూరుడు అంటే ఊరువులు లేనివాడు, తొడలు లేనివాడు, మహా అందగాడు, గరుత్మంతుడి యొక్క బ్రదరు. ఆయన కశ్యప ప్రజాపతి కొడుకు. ఆయన రథసారథిగా ఉంటాడు. మహా అందగాడు, కానీ పాపం 2 కాళ్ళు లేవు. ఆయనను కడుపును మోసినప్పుడు తల్లి మరి వినత, కద్రువ అనే 2 భార్యలు కశ్యప ప్రజాపతికి. ఎంత పురాణ కథ. ఒక భార్య కొడుకులు వీళ్ళు, గరుత్మంతుడు, అనూరుడు. ఆమె నేను కొడుకును కనను, నాకు అవసరం లేదని సవతి పోరు పడలేక కడుపు బాగా ఇట్లా కొట్టుకునేసరికి గర్భం ముందున్న ఆ పిండం గాయపడి కాళ్ళు విరిగిపోయి 2 కాళ్ళు లేకుండా పుట్టాడు. అప్పుడు దేవతలు వచ్చి, ఇంత అందగాడు, ఇంత చక్కని వాడు, ఇంత కాంతివంతమైన శరీరం కలిగిన వాడు, ఇదేమి దురదృష్టం అండి ఇలా పుట్టాడంటే, అప్పుడు కొందరు పెద్ద దేవతలు ఉండి అన్నారు, పర్వాలేదు, ఇతను సూర్య భగవానుడికి రథ సారథిగా పనిచేస్తాడు, ఇప్పటి నుంచి అక్కడ కూర్చోబెట్టి దిగేది ఉండదు, ఎటు పోయేది ఉండదు, అక్కడే ఉంటాడు. కానీ అంతకుముందు సూర్యుడు పాపం ఆయన రథం ఆయనే డ్రైవింగ్ చేసుకునేవాడు. వీడు వచ్చిన తర్వాత వీడిని కూర్చోబెట్టాడు. మరి అలాగా అనూరుడు నడిపిస్తున్నటువంటి 7 గుర్రములు పూంచిన రథంలో మరి సూర్యుడు అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాడు. భూమి యొక్క తూర్పు నుండి పడమటికి. మరి భూమి ఎలాగుంది అంటే, తూర్పు నుండి పడమటికి సూర్యుడు వస్తాడు, మళ్ళీ అటు ఎప్పుడు పోతాడో తెలియదు. కానీ భూమి అయితే బల్లపరుపుగా ఉన్నది. భూమి బల్లపరుపుగా ఉంది. ఈ భూమి బల్లపరుపుగా ఉండి అది మరి ఎట్లాగా గాల్లో ఎలాగుంది భూమి ఆధారపడడం ఎలాగంటే, ఒక పురాణంలో చెప్పారు, 4 దిక్కుల 4 ఏనుగులు ఉన్నాయి, వాటిని దిగ్గజములు అంటారు. దాని నుండి మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల వారు 8 మంది మహాకవులను తన ఆస్థానంలో పెట్టుకొని అష్టదిగ్గజములు అన్నాడు. దిక్కు ప్లస్ గజము, దిగ్గజము. యాక్చువల్గా 4, భూమి కింద 4, అయితే నాకు 8 దిగ్గజాలు ఉన్నారని ఆయన పెట్టుకున్నాడు. మరి సాహితీ సమరాంగణ సార్వభౌముడు, సాహిత్యంలోనూ యుద్ధరంగంలోనూ సార్వభౌముడు, ఆంధ్ర భోజుడు, సంస్కృతానికి భోజరాజు అంతటి వాడు తెలుగులో శ్రీకృష్ణదేవరాయలు అని కీర్తించబడ్డాడు. ఈ దిగ్గజాలు అనే పాయింట్ కొరకు చెప్పా. 4 బలమైన ఏనుగులు ఉత్తరాన, దక్షిణాన, తూర్పు, పడమర 4 ఏనుగులు మోస్తున్నాయి. శ్రద్ధగా వినాల. నేను విమర్శించటం లేదు. హౌ టు ప్రీచ్ ద గాస్పుల్ వితౌట్ హర్టింగ్ ఎనీబడి అని చెప్తున్నా. దట్స్ మై పాయింట్. యూదులను హెల్లేనీయులను విశ్వసించేలాగున
బోధించాలి. ప్రీచ్ ద గాస్పుల్ ఇన్ సచ్ అ వే దట్ ద క్రిస్టియన్స్ అండ్ నాన్ క్రిస్టియన్స్ విల్ వెల్కమ్ ఇట్. అది పాయింట్. భూమికి 4 ఏనుగులు కింద ఉండి మోస్తున్నాయి. మోస్తుంటే పాపం మరి ఆ ఏనుగులు ఎక్కడ నిలబడతాయి? కింద గాలేగా. అమ్మో, భూమిని మోయాలంటే ఇవి గట్టిగా ఏనుగులు నిలబడాలి. కాబట్టి వాటికి నిలబడడానికి పెద్ద తాబేలు ఒకటి ఉంది. ఆ తాబేలు ఈ 4 ఏనుగులను తన తాబేలు తన వీపు మీద మోస్తుంది. తాబేలు ఉంది కనుక ఏనుగులు నిలబడ్డాయి. ఏనుగులు మోస్తున్నాయి కనుక భూమి నిలబడింది. ఇది పురాణ కథ. మరి ఆ తాబేలు ఎక్కడ నిలబడ్డది సార్? అది గాలిలోనే కదా. తాబేలు గాలిలో ఉంటే ఏనుగులు ఉండొచ్చుగా, భూమి ఉండొచ్చుగా. ఏమో భయ, అంతకంటే మాకు ఐడియా లేదు, మాకు ఐడియా రాలేదు. కానీ నువ్వు ఎక్కువ మమ్మల్ని పరిచయం చేయకపోని ఉండని. కావాలంటే దానికి అన్ని ఏనుగులు 800 పెట్టుకో. తాబేలు కింద తాబేలు 1,00,000 తాబేళ్ళు పెట్టుకోయా. అది 1,00,000 తాబేలు అయినాక ఆఖరి తాబేలు కూడా మీరు కింద గాలే ఉంటుంది కదా. పోయి నువ్వే పోయి మోయవాయా. నువ్వేంది ఎక్కువ పరిచయం చేస్తున్నావు? పోనీ కదా ఊరుకుంటుంటే. నువ్వు పోయి మోయి అంట. కాబట్టి ఇది చెప్పుకుంటా 1000 సంవత్సరాలు గడిపారు. కొంతకాలం గడిచాక టెక్నాలజీ అభివృద్ధి అయింది. అంతరిక్షయానాలు ఇప్పుడు సర్వసామాన్యమైన. రష్యా, అమెరికా, ఇండియా గ్రహాంతర్యానాలు చేస్తున్నారు. ఆకాశంలోకి పోయి మొత్తం తిరిగి చూస్తే సూర్యుడు ఒక అగ్నిగోళము మాత్రమే, ఒక నక్షత్రం మాత్రమే. ఆయనకు రథము లేదు, గుర్రాలు లేవు, కనీసం గాడిదలు కూడా లేవు. హీఈస్ జస్ట్ ఒక ఫైర్ బాల్. అనూరుడు లేడు, ఏమీ లేదు. అనూరుడికి తొడలు లేవు అంటే ఇప్పుడు తొడలకు అనూరుడే లేడు. The thighs don't have anurudu. ऐसा हो गया. మరి చుట్టూ తిరిగితే అరే రథం ఎక్కడిది, గుర్రాలు ఎక్కడిది, కనీసం ఎడ్ల బండి కూడా లేదు అక్కడ. అదొక నక్షత్రం. తర్వాత భూమి కింద ఏనుగులు లేవు, ఆ ఏనుగులు మోసే తాబేలు లేదు. మరి లేకపోతే మొన్న సునీత విలియమ్స్ గారు వాళ్ళు చాలా కాలం అంతరిక్షంలోనే మళ్ళీ భూమి దగ్గరికి వచ్చేటప్పుడు భూమి కింద ఆ తాబేలు కనపడాలి కదా. లేదు, తాబేలు లేదు, ఏం లేదు సార్, ఒట్టుగానే ఉంది. ఎప్పుడో దేవుడు యోబు గ్రంథంలో చెప్పాడు, భూమిని శూన్యములు ఆయన వ్రేలాడదీశాను. మరి ఏనుగులు ఎక్కడి అని ఇప్పుడు మనము ఎద్దేవా చేయవచ్చు. అది అవతలి వారిని గాయపరిచే విధానము. నేను అలాగే చేయను. ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న ఇవాంజలిస్ట్స్ అలాగ చేయరు. అవతలి వాళ్ళ నమ్మకాలు వాస్తవాలు కాదు అని తెలిసినప్పటికీ కూడా వెకిలి నవ్వులు నవ్వి ఏమిటా, ఏమి సిద్ధాంతం, ఏమి గ్రంథం, ఏమి సనాతనం నీది అని వెక్కిరించి గాయపరచరు. ఎందుకంటే అలా వెక్కిరిస్తే ఎవరూ రక్షణ పొందరు. మన అల్టిమేట్ గోల్ ఏంటి? వాదము గెలవడమా, మనిషి రక్షణ పొందడమా? ఏంటి మన అల్టిమేట్ గోల్ ఏమిటి? వాదము గెలవటం కాదు, వాడి నరకానికి వెళ్లకుండా తప్పించుకోవాలి. గనుక నేను ఒకరిని గాయపరిచి
నేను గెలిచానని గర్వించి అతడు సువార్త నమ్మకుండా చేసి అతడి నాశనానికి నేను కారకుణ్ణి గాను. నేను ఓడిపోయినట్టు కనబడ్డా సరే, అవమానమైనట్టు కనబడ్డా సరే, వాడు సూనర్ ఆర్ లేటర్ ఆలోచించుకొని రక్షణ పొందితే నాకు అంతే చాలు. ఒక్క ఆత్మ చాలు. అది ఒక మానవాత్మకున్న విలువ. గనుక నేనేం చేస్తానంటే దీనిని ఆధ్యాత్మికీకరిస్తాను, స్పిరిచువలైజ్ చేస్తాను, యౌగికార్థము తీసుకుంటాను. ఎలాగా? సూర్యుడు రథము మీద వెళ్తాడు, తొడలు లేనివాడు ఆయనకు రథ సారథి. సూర్యుడు మన ప్రభువైన యేసునాథునికి సూచన. ఆయనను తూర్పు నుండి పడమటి వరకు తీసుకెళ్ళేవాడు తానే నడవలేనివాడు. అంటే కుంటి విశ్వాసులు కూడా నీతి సూర్యుడిని ఖండాంతరాలకు తీసుకెళ్తారు. అది నా వ్యాఖ్యానం. ఇలా చెప్పినందువల్ల ఏమవుతుంది? అరే మీరు తిక్కలోళ్ళు, మీరు మూర్ఖులు అనే దూషణ కాదు బాబు. నీవు చెప్పిన దాంట్లో గొప్ప అర్థం ఉంది. సశాస్త్రీయంగా నువ్వు చెప్పింది అయితే కరెక్ట్ కాదు. సూర్యుడు ఒక వ్యక్తి కాదు, ఆయనకు ఒక రథము లేదు, రథానికి గుర్రాలు లేవు, అనూరుడు లేడు, రథసారథి లేడు. శాస్త్రీయంగా ఇక్కడ ఏం కనిపించట్లేదు. కానీ ఆ కథ చెప్పిన మన ప్రాచీనులు తెలివి తక్కువ వాళ్ళు ఏమి కాదు. వాళ్ళు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్పారు. ఏంటి ఆధ్యాత్మిక సత్యం అంటే, నీతి సూర్యుడు మన మీద ఉదయించి తన సువార్తను ఖండాంతరాలకు తీసుకెళ్లే బాధ్యత మనకు అప్పగించాడు. మనమే కాళ్ళు లేనోళ్ళం, మనమే నడవలేం, మన బ్రతికే సరిగా లేదు, మనమే పరిశుద్ధంగా జీవించడం మహా కష్టమైపోతుంది. దేవుని ముందుకు రావడానికి మనకే ధైర్యం లేదు. అయినా నీతి సూర్యుడిని మోసుకొని వెళ్ళే రథసారథిగా మనము ఉన్నాం. అప్పుడు సమన్వయం చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక విధంగా ఈ కథ రాసినటువంటి పురాణకర్తలను మనం ఘనపరిచినట్లవుతుంది.